నమస్తే. హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తొస్తుంది. దాంతోపాటుగా ఇక్కడి మాట తీరు, యాస, భాష ఇవి మిగతా తెలంగాణ కంటే జరకంత తేడా ఉంటుంది. ఉచ్చారణలో కూడా తేడా ఉంటుంది, మాట విరుపులో తేడా ఉంటుంది. కన్నడ, మలయాళీ, బెంగాలీ, గుజరాతీ, తమిళ్, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు ఇన్ని భాషలు కలగల్చున్న నగరం ఇది. ఇన్ని భాషలు ఉన్నా సరే, ఇన్ని ప్రభావాలు ఉన్నా సరే, తెలంగాణ తెలుగు భాష సజీవంగా బతికే ఉంది. మాట విరుపులో ఉంది, చెప్పడంలో ఉంది. మరి ఈ భాష ఇంతకాలం ఇన్ని వందల సంవత్సరాలు ఎట్లా బతికి ఉంది? ఈ మాటలో ఉన్న ఇంపు, సొంపు, నుడికారం ఏంది? దానిపైన మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారు, రచయిత పతంగి లక్ష్మణరావు గారు, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకరెడ్డి గారు, గాయకులు, కవి, భాషా నిపుణులు దేశపతి శ్రీనివాస్ గారు. నమస్తే అండి అందరికీ. పాశం యాదగిరి గారు, సార్ మీరు ముల్కి, ఈడ ఉట్టి ఈడ పెరిగిన మీరు అసలు సీసాలు ముల్కి, ముల్క్ హైదరాబాదు. ఇక్కడ హైదరాబాద్ అనగానే నీకు పట్నం పోతున్నావు, జరకంత భద్రం ఆడ, నీకు ఉర్దూ రావాలి, హిందీ రావాలి, లేకపోతే మళ్ళీ కాడవాడిపోతామని అంటారు, కాడగలుస్తామని అంటారు. ఇక్కడ సార్ ఇన్ని భాషలు ఉన్నా సరే ఇంకా తెలుగు భాష ఎట్లా బలంగా బతికింది? దీనికి కారణం ఏంటంటే మెజారిటీ భాష తెలుగే. హైదరాబాద్కి వస్తాయి. ఇప్పుడు బాంబేకి వెళ్తాం, ఇంకా మరాఠీ బతికే ఉంటుంది. అక్కడ చెన్నైకి వెళ్తాం, అది మెట్రోపాలిటన్ సిటీ, బతికే ఉంటుంది తమిళ్ భాష. అట్నే హైదరాబాద్లో కూడా మెజారిటీ జనం మాట్లాడే భాష. దాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. వాళ్ళు బోనాలు బతుకమ్మని ఎట్లా కాపాడుకుంటున్నారో తెలుగు భాషను కూడా అట్లనే కాపాడుకుంటున్నారు. దానికి ఎంత నిజానికి గొప్ప విషయం ఏంటంటే ఆంధ్రాకు పోతే వాళ్ళ భాష మారిపోయింది, చాలా మారిపోయింది. ఎంత మారిపోయిందంటే ఇంగ్లీషు, ఉర్దూ, సంస్కృతం కలిసి మారిపోయింది. తెలంగాణ కన్నా ఎక్కువ ఉర్దూ ఆంధ్రాలో ఉన్నది. తర్వాత ఇంగ్లీష్ విపరీతంగా ఇంగ్లీష్, తెలంగాణలో ఇంగ్లీష్ లేదు. విజయవాడకు పోయి ఎట్లా పోవాలంటే పలానా వాళ్ళ ఇంటికి పోవాలంటే సెంటర్ పోయి స్ట్రైట్ వెళ్ళి సెంటర్ దగ్గర రైట్ టర్న్ అయితే నెక్స్ట్ హౌస్. ఇది తెలుగు అనుకుంటారు వాళ్ళు, కాదు. ఉర్దూ, సంస్కృతం. తెలుగులో, తెలంగాణ తెలుగులో మాత్రం పక్కా తెలుగు భాష సజీవంగా ఉన్నది. అది బిర్యానీ కంటే కూడా ఎక్కువ గుమగుమలాడుతున్నది తెలుగు తెలంగాణ తెలుగులో. ఉర్దూ మాటలు ఉండొచ్చు, తప్పేం లేదు, అన్ని భాషలు ఉండాలి. అన్ని భాషలు ఉంటేనే అది జీవభాష అవుతుంది. జీవనది అన్ని ప్రాంతాల నుంచి లవణాలన్నీ తీసుకొని, ఆ భూమి మీద ఉన్న లవణాలను తీసుకొని ఎట్లయితే సంపన్నమవుతుందో, ఎట్లయితే ఆరోగ్యదాయకంగా తయారవుతుందో అట్లనే కూడా భాష ఆరోగ్యదాయకంగా తయారవుతుంది. అన్ని భాషలు ఉర్దూ మాట. ఎందుకంటే హైదరాబాద్కు ఎప్పుడో తుర్కు నుంచి వచ్చిన, టర్కీ నుంచి వచ్చినారు, ఆఫ్ఘన్ నుంచి వచ్చినారు, సౌదీ నుంచి వచ్చినారు, గుజరాత్ నుంచి కార్వాన్కి వెళ్తే కార్వాన్ గుజరాతీలు 500 ఏళ్ల క్రితం వచ్చినారు, రాజస్థాన్ నుంచి వచ్చినారు, జామ్సింగ్ రాజస్థాన్ నుంచి వచ్చినారు, యూపీ నుంచి వచ్చినారు, తమిళనాడు నుంచి వచ్చినారు. తమిళనాడులో హైదరాబాద్లో ఓల్డ్ సికింద్రాబాద్లో రైల్వే వచ్చినాక, కంటోన్మెంట్ వచ్చినాక, మిలిటరీ తోటి పాటు వచ్చిన వాళ్ళు మామూలుగా ఏం చెప్తారంటే దే ఆర్ మోర్ తమిళియన్స్ ఇన్ సికింద్రాబాద్ దెన్ ఓల్ ఆఫ్ తమిళనాడు. అంతమంది తమిళియన్స్, మలయాళీసు, ఇన్ని భాషల వాళ్ళు ఉన్నందువల్ల బిర్యానీ లాగా, బిర్యానీలు ఎన్ని రకాలు, 24 రకాల మసాలాలు కలిస్తే దాని మీద మళ్ళీ పుదీనా లాంటి అనేక ఆకులు వేస్తే నిదానంగా ఇమిడి సిమ్మరి మీద పెడితే ఇమిడి లోపలికి పోయినట్టుగా ఇన్ని సంస్కృతులు తెలంగాణ భాషలో, తెలుగు భాషలో ఇమిడిపోయింది. దీని స్పెషాలిటీ ఒకటి చెప్పండి. మీరు చిన్నప్పుడు బచ్పన్లా తిరిగినప్పుడు గౌలిగూడ అయినంత తిరిగింది కదా, ఎట్లా ఉంది ఆ భాష? మీరు గుమగుమ ఏమంటే హైదరాబాద్ భాషలో ఉర్దూ ఉంటుంది, తెలుగు ఉంటుంది, తమిళ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మరాఠీ కూడా ఉంటుంది. ఇప్పుడు వాడిని చెప్పాలనుకోండి, క్యావరా బాప్ కైసాయ జిందగీ, క్యావరా రాజగోపాల్, చెల్లేదో బాలకిషన్, ఇవన్నీ బాలకిషన్, చెల్లేదో బాలకిషన్ అనేది క్యావరా రాజగోపాల్ అంటే రాజగోపాల్ బాలకిషన్ ఎవరో ఇప్పటిదాకా లేరు. అట్లనే వాళ్ళని ఎవరు చూడలేదు. బాలకిషన్ అనేది మన నార్త్ మార్వాడీలు, మరాఠీ. ఎందుకంటే గౌలిగూడలో ఎవరీ సెకండ్ హౌస్ యూస్ టు బి దట్ ఆఫ్ ఏ మరాఠా బ్రాహ్మణ్. మరాఠా బ్రాహ్మణులది వాళ్ళు పుట్టింది ఇల్లు కూడా. మా ఇల్లు గౌలిగూడ ఉంది. అటుపక్క మరాఠీ బ్రాహ్మణ్, ఇటుపక్క మరాఠీ బ్రాహ్మణ్. వాళ్ళు పెంచింది కూడా వాళ్ళే పెంచినారు పక్క నుంచి. సో ఆ సంస్కృతి అంతా మాలో ఇమిడిపోయింది. నేను తెలుగా, మరాఠీయా నాకే అర్థం కాదు. గోపన్న మరాఠీ, రామదాసు, అక్కన్న మానలు మరాఠీ, అంతమంది ఇక్కడికి వచ్చిన చాలా మంది, త్యాగరాజు కూడా మరాఠీ. సో ఎట్లా వచ్చి ఒక హైదరాబాదే కాదండి, మనం తంజావూరు తీసుకుందాం. తంజావూరులో రాజులు మరాఠీ రాజులు, త్యాగరాజు ఆయన తెలుగు, ఆయన జనము తమిళియన్సు, ఆయన పాడిన సంగీతము కర్ణాటక. అక్కడ ఎట్లా తంజావూరు ఎట్లా కలిసినాయి, హైదరాబాద్లో దేశమంతా అట్లా ఉంది సంస్కృతి. లక్ష్మణరావు గారు, సార్ మీ ఇప్పుడు హైదరాబాద్ కానుకున్న రంగారెడ్డి జిల్లాలో ఒక రకంగా భాష ఉంటుంది, వాళ్ళు బతికించుకున్నారు. హైదరాబాద్ నగరం వచ్చేవరకల్లా ఇక్కడ ఇన్ని రకాల భాషలు ఉన్నాయి కదా, చిన్నప్పుడు మీరు చూసింది, మీరు మాట్లాడింది, జనం మాటలు ఎట్లా ఉంటాయి, ఎట్లా మాట్లాడుకుంటారు? ద స్వీట్నెస్. హైదరాబాద్ తెలుగుకి గ్రామీణ ప్రాంతంలో తెలుగుకి కొంచెం తేడా కనిపిస్తుంది. తెలంగాణ భాషలో, మళ్ళీ తెలంగాణ భాషలోనే. మా ఊరు మొమిన్పేట్,
ఇక్కడే రంగారెడ్డి. ఇప్పుడు అంటే అప్పుడు హైదరాబాద్ జిల్లా, తర్వాత రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లా అయింది. అక్కడ పోతే మనం అచ్చమైన తెలంగాణ పదాల యూసేజ్ కనిపిస్తుంది. అదే మన హైదరాబాద్కి వచ్చేసరికి ఇక్కడ ఉర్దూ పదాలు కనిపించేవి. ఎప్పుడు ఈ 65 వరకు ఎప్పుడైతే ఆంధ్ర ఆధిపత్యం స్టార్ట్ అయ్యిందో పేపర్ల మీద, పుస్తకాల మీద, అక్కడి నుంచి ఇంగ్లీష్ ఆధిపత్యం స్టార్ట్ అయింది. అయితే మా తరం వాళ్ళు ఇప్పటికీ ఉర్దూ పదాలు యూజ్ చేస్తుంటాం, కానీ ఇప్పటి తరం వాళ్ళు అది లేదు, ఇంగ్లీష్ పదాలు యూజ్ చేస్తున్నారు అంత అన్నమాట. అప్పుడు ఎక్కడ పోయినా మనం రిక్షా మాట్లాడాల్సి వచ్చేది, ఏ రిక్షా చల్తే క్యా కాజానా సాబ్ అనేవాడు. ఇప్పుడు కాజానే సార్, కాజానే అంకుల్ అంటాడు. అట్లాగే భాషలో చాలా మార్పులు వచ్చేసినాయి. పిల్లలు కూడా అందరూ మమ్మీ డాడీ కల్చర్ వచ్చింది. ప్రతి ఇంట్లో కూడా ఎంత కూలివాడు పిల్లలు కూడా మమ్మీ డాడీ అంటున్నారు అన్నమాట. అంటే ఈ భాషలో మార్పు వచ్చేసింది. ఎందుకంటే బడి పలుకులు, పలుకుబడులు, బడి పలుకు నారాయణ కాలేజీ అన్నట్టుగా ఇవి ఏంటంటే బడి పలుకులు. ఇప్పటికే తెలుగు ఉంది, ఇక్కడ తెలుగు ఉంది. అయితే తెలుగులో ఈ 60 ఏళ్లలో ఎంతో మార్పు వచ్చేసింది. ఇప్పుడు 40-50 ఏళ్ల కింద పెద్ద మనుషుల మాటల్లో ఇప్పటికీ మనకు అచ్చమైన తెలుగు, కలిసిపోయిన ఉర్దూ పదాలు కనిపిస్తాయి. ఏది 2-3 చెప్పండి ఎట్లున్నాయి. అంటే ఇన్ని మార్పులు వచ్చినా సరే, మమ్మీ వచ్చినా డాడీ వచ్చినా సరే, ఇప్పటికి ఇంకా పాత బస్తీలో మీరుండే ఉప్పుగూడ అంటేనే హైదరాబాద్ గుమగుమలు ఉంటాయి. అవి మీరున్న పదాలు ఇప్పటికీ వినిపించే పదాలు ఇప్పటికి కూడా మనం ఈ ప్రాంతం వాళ్ళైతే హైదరాబాద్లో ఉన్నటువంటి జనసామాన్యంలో తెలుగు ఉంది. వాళ్ళు మనం పోతే అయితే అప్పుడేమో సారు అని పిలిచేవాళ్ళు. కూరగాయలకు పోతాం, ఏం కావాలి సారు తీసుకోండి అంటారు. ఇప్పుడు అచ్చమైన తెలుగు అక్కడ కనిపిస్తుంటుంది మనకు. అయితే సంబోధనలో మార్పులు వచ్చేసినాయి అన్నమాట. ఇంతకుముందు సారు అనేటోళ్ళు, అమ్మ అనేటోళ్ళు, అయ్యా తీసుకో అనేటోళ్ళు. ఇప్పుడు ఆ సారు, అమ్మ, అయ్యా పోయినాయి. ఇప్పుడు ఆంటీ, అంకుల్ ఏం కావాలి తీసుకోండి. కూరగాయల వాళ్ళు కూడా అంకుల్ అంటున్నారు. ఆఖరికి భిక్షమెత్తి భిక్షగాయలు కూడా వచ్చి వాడు అమ్మ అన్నం పెట్టు అంటలేడు, ఆంటీ అన్నం పెట్టు, పిల్లలు వచ్చి అక్క ఇంత అన్నం ఉంటే పెట్టు. ఇట్లా ఈ బాంధవ్యాలు ఏర్పరచుకొని సంస్కృతి ఇప్పుడు వచ్చేసింది అన్నమాట. సార్, హైదరాబాదు భాషకుండే ప్రత్యేకత ఇది. ఏ ప్రత్యేకత కారణంగా ఇప్పటికీ తెలంగాణ తెలుగు భాష సజీవంగా ఉంది. ఊరికెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక 30 ఏళ్ళ కింద వచ్చినా సరే ఇక్కడ ఒక నాడో 2 దినాలు ఉంటే దీంట్లో కలిసిపోతారు, ఇక అర్థమయ్యేది మాటలు. ఎందుకు ఇట్లా బతికింది, అది దాని ప్రత్యేకత ఏంది? హైదరాబాదు పాత బస్తీ భాష వేరండి, మిగతా బస్తీల భాష వేరు. పాత బస్తీలో ఈనాటికి కూడా నేను బీ వచ్చినా, నువ్వు బీ వచ్చినావా, సోంచాయించుకుంటా వాడు బీ పోతున్నాడు, వీడు బీ పోతున్నాడు, ఇద్దరి నుంచి మోటార్ గుద్దనే గుద్దింది. ఇది పాత బస్తీ భాష. కానీ నేను బీ వచ్చినా, నువ్వు బీ వచ్చినా అనేటటువంటిది మిగతా బస్తీలలో లేదండి. ఎందుకంటే అది ఉర్దూ ప్రభావంతో వచ్చింది, దాన్ని తప్పనడం లేదు. అది ఒక ప్రభావంతో హమ్ భీ ఆయే తుమ్ భీ ఆయే, ఈ పదాల ప్రభావంతో ఆ భీ కూడా అనేటటువంటి పదం అట్లా వచ్చింది. ఏ విధంగానూ అంటే అందరూ అంటారని కాదు, ప్రభావం ఉంది అని చెప్పడం. అంతేకాకుండా ఇది బతికించుకోవడం కొరకు కృషి చేసినటువంటి గోలకొండ పత్రిక కానీ, సురవరం ప్రతాపరెడ్డి కానీ ఎవరెవరు ఏ విధంగా కృషి చేశారు. తెలంగి భేడంగి అని తిట్టినటువంటి సందర్భంగా ఈ నా తెలుగును ఈ విధంగా అంటారా అనేటటువంటి ఉద్దేశంతో పరిపూర్ణ పావనాంబస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు ఆలంపురి నందనారామ విభ్రాజి మల్గోబ ఫలరాజి మధుర రుచికి ఆంధ్రీ కుమారి సమాయుక్త పరిపూత తుంగాపయస్సు మాధుర్య రుచికి ఖండ శర్కర జాతి ఖర్జూర గోక్షీర ద్రాక్షాదియుత రామరసమునకును అమృత నిశ్యంది వల్లకి హ్లాదమునకు రాగిణి దివ్య సమ్మోహరాగమునకు తేనె తేటల నవకంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషామ తల్లి. తెలుగులో 1920 ప్రాంతంలో మాట్లాడుతూ ఉంటే పెండ పిచ్చికలు వేసి కొట్టడం, చెప్పుల తొడి కొట్టడం, టమాటా పళ్ళు విసిరేయడం, కోడిగుడ్లు విసిరేసినటువంటి కాలం ఉన్నటువంటి సందర్భంగా తెలుగును బతికించాలి అనేటటువంటి మాతృభాషాభిమానంతో ముందుకొచ్చింది. ఈ పద్యానికి మీరు చదివింది ఏ భాషలో? ఇది అచ్చమైనటువంటి మన తెలుగేనండి. దాని 2-3 ముక్కలు చెప్పండి. దాన్ని పరిపూర్ణమైనటువంటి ఈ తుంగభద్రా నదీ జలాలు ఎంత తీయగా ఉంటాయో మన తెలుగు అంత తీయగా ఉంటుంది.
రెండు ముక్కలు చెప్పాలంటే ఇది అది ఇది ఖండ శర్కర జాతి ఖర్జూర గోక్షీరాలు కలిపితే ఆ రసం ఎట్లుంటుంది? రామరసం. పిబతే రామరసం. కాబట్టి ఖండ శర్కర నవోత్ అంటాం మనం ఇక్కడ హైదరాబాద్లో నవోతే అంటాం. కండ చక్కెర నవోతు మిశ్రీ నవోతు అనేటటువంటి రెండు మాటలు వాడతాం. కండ చక్కెర, తర్వాత దానికి ఖర్జూరం కలపాలి, ఆ తర్వాత గోక్షీరం గోవు పాలు కలపాలి. దాంతో తయారైనటువంటి రసం ఎంత బాగుంటుందో తెలుగు అంత బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే తెలంగి బేడంగి అంటే నీకు ఒక క్రియ లేదు, ఒక వాక్య నిర్మాణ శక్తి లేదు అనేటటువంటి విధంగా తిట్టినటువంటి కాలంలో తెలుగును బ్రతికించుకోవాలనే పౌరుషంతో బ్రతికించుకున్నారు. నా తెలుగు ఇది అనేటటువంటి భావన. కానీ అదే మీరు ఇందాక చూడు, హైదరాబాద్లో ఉండే భాష నేను బి వచ్చినా నువ్వు బి వచ్చినా అనేది పాతబస్తీ ఇప్పటికీ ఉందని కాదండి, నేను మళ్ళీ దాన్ని సవరిస్తున్నా. ఉంది ఇప్పటికీ అక్కడక్కడ ఉంది. అయితే దాని ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా. అయితే ప్రభావం పలికినటువంటి వాళ్ళని తప్పు అని మనం అనడం లేదు. ఎవడైతే పని చేసుకునే వాళ్ళు నీవు బి వచ్చినావా, ఆయనకు బి వచ్చి తప్పు ప్రజల భాషలో తప్పులు లేవు. ప్రజల భాషలో తప్పులు అన్నందుకు ప్రజల భాష అది. దేశపతి గారు అంతే. మన ఇంతకుముందు ముగ్గురు సార్లు చెప్పినట్టు హైదరాబాద్ ఒక సంపద్వంతమైన సంస్కృతి. ఇది హైదరాబాద్ సంస్థాన సంస్కృతి. దీంట్లో మరాఠీ భాగం, కన్నడ భాగం, తెలుగు భాగం, అన్ని భాషలు భాగస్వామ్యం పంచుకొని బాగా దీన్ని సంపద్వంతం చేసినాయి ఇక్కడి సంస్కృతిని. కనుక ఈ పరిమళం అంతా ఇక్కడి భాషలో ఉంటుంది. మనం పోరడా అని పిలుస్తాం. అది పోర్గా, అది మరాఠీ నుంచి మనకు వచ్చింది. వయ్యే అంటాం పుస్తకాన్ని. అది బయ్యి, అది మనకు సంస్కృత అక్కడి నుంచే వచ్చింది, మరాఠీ నుంచే వచ్చింది. కనుక మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ నేను బి వచ్చినా నువ్వు బి వచ్చినా అన్నది మనకు కేవలం హైదరాబాద్లోనే కాకుండా బైలింగ్వల్, మనకు కొంచెం ఈ మహారాష్ట్ర సరిహద్దు ఉన్నటువంటి ఇప్పుడు నారాయణఖేడ్ ప్రాంతానికి పోయినా, జహీరాబాద్ ప్రాంతానికి పోయినా కూడా అదే కనబడుతుంది. ఎంత ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్, అది ఉర్దూ కాకుండా హిందీ ఇన్ఫ్లుయెన్స్ కూడా. హిందీ ప్రభావం వల్ల నేను బి వచ్చినా నువ్వు బి వచ్చినా అనేది తోడెం, కొంచెం అనకుండా తోడెం వేస్తావాడి, తోడా నుంచి వచ్చిందే తోడెం. ఇవన్నీ కూడా చెయ్యనికి, రానికి, పోనికి అనేది ఈ మెదక్ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న హైదరాబాద్ అదంతా కూడా ఈ చెయ్యనికి, రానికి ఇట్లా అంటారు. వీటితో పాటు ఇక్కడ అందంగా అనిపించేది ఏంటంటే ఈ ఉర్దూ పదాలకు ఇంచు ప్రత్యయం చేర్చి లగాయించు, సొంచాయించు, బనాయించు, ఫిరాయించు, ఈ మాటలన్నీ కూడా ఇవన్నీ అద్భుతమైన సృష్టి. నిజానికి అంటే ఆదాన ప్రదానాలు లేకుండా ఏ భాష కూడా బతకదు. అది సంపద్వంతం కాదు, అది విశాలతరం కాదు. ఏ భాష కూడా మడిగట్టుకొని ఉన్న భాష మృత భాష అయిపోతుంది. అది ఇతర భాషలతో సంగమిస్తూనే పెరుగుతుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే ఆధిపత్యం వహించినప్పుడు సమస్య వస్తుంది. అసలు నీది భాషే కాదని, నీ భాషలో సొగసే లేదని, నీ భాషలో అందమే లేదని, నాగరికత లేదని, నాజూకుతనం లేదని అంటే అది కొన్ని వేల సంవత్సరాల భాషని ఎవరన్నా అట్లా అన్నప్పుడు సమస్య తప్ప ఇతర భాషలతో ఒక సంపర్కం లేకుండా ఉండాలనంటే సమాజంలో మనుషులకు సంపర్కం ఉన్నప్పుడు భాషలకు హైదరాబాద్ భాష నాజూకుతనం ఇక్కడ మన ప్రేమలు మనం మామూలుగా మాట్లాడితే క్యాబాయ్, భాయ్, బెహన్, చెల్లి, తమ్మి అని మాట్లాడుకుంటారు, వరుసలు పెట్టి మాట్లాడుకుంటారు. నిజంగా చెప్పారంటే ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు రకరకాల మర్యాదలు జరిగిన తర్వాత ఈ మధ్య కొంచెం అండీలు కూడా మనకు వచ్చినాయి. అండీలు, మీరు, తమరు ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ మన దగ్గర ప్రధానంగా ఉంది మాత్రం వావి వరుసలతో పిలుచుకునేదే. కొంచెం దోస్తులైతే క్యాబే, క్యారే, ఖజూర్, ఈ రకమైనటువంటి. దాంట్లో ఒకటి ఏంటంటే హైదరాబాద్ భాషలో గొప్ప సొగసు ఏంటంటే తిట్టేది ఉంటే కూడా బహువచనంలో తిడతారు. కుత్తే హే, కుక్కలం గారు, గదే హే, మీరు గాడిదలం గారు. బహువచనం అంతెందుకు బహువచనం, ఆ అవులే హే అంటే మీరు గుడ్ల గూబలం గారు, ఉలూకం నుంచి వచ్చింది. తిట్లలో కూడా ఇప్పుడు అంటే హౌలా ఇట్లాంటి ఉర్దూ మిలాయించినటువంటి ఇది ఎక్కువగా ఉంటుంది. అది యావత్ తెలంగాణలో కూడా ఉంటుంది, కానీ కొంచెం హైదరాబాద్లో ఎక్కువ. ఎందుకంటే అధికార కేంద్రం కనుక ఈ అధికార భాష అన్నిట్లోకి ప్రవహిస్తుంది కనుక ఆ ఇది ఎక్కువ కనపడుతుంది అనమాట. ప్రజల మధ్య మాట్లాడుకునే భాష. ఇందాక వారు వెంకరెడ్డి గారు 2-3 ప్రస్తావనలు తీసుకొచ్చారు. బండి రానే వచ్చే గుద్దనే టక్కర్ ఇచ్చిందని అన్నాడు. ఇది మామూలుగా జనం చాలా అద్భుతంగా చెప్పుకునే మాట, దాని తీవ్రత కూడా తెలిసిపోతుంది. బండి లారీ రానే వచ్చింది, టక్కర్ ఇచ్చిపోయి ఇద్దరు కిందనే పడి నెత్తి వెళ్ళిపోయింది అంటారు. ఇది అంటే ఇది ఇది ఈ బోల్డ్ ఉండేది. అది జనం మధ్య ఎట్లుంటుంది మీ అద్దరు? జనం మధ్యన ఏమంటే ఇప్పుడు ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే తెలంగాణ ఒకవైపు మహారాష్ట్రను అనుకుని ఉంది,
ఒకవైపు ఆంధ్రాను అనుకొని ఉంది, ఇంకోవైపు కర్ణాటకను అనుకొని ఉంది. కర్ణాటక భాషా ప్రభావం, మరాఠీ భాష ప్రభావం. ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టు ఏంటంటే అది తెలుగు ఒక్కదాన్ని తెలంగి బెడంగి అనలేదు, వాళ్ళు కన్నడ కపటి అన్నారు. కన్నడ వాళ్ళు కపటి, మరాఠీ హరాం ఖోర్, మరాఠీ వాళ్ళు హరాం ఖోర్ అన్నారు. అది దాంట్లో చాలా కనిపిస్తున్నది ద్వేషం. అయితే అందరినీ గుజరాత్ వాళ్ళు అన్నారు ఏమాట? లేదు గుజరాత్ అని లేదు, రజాకారులు అన్నారు. రజాకారులు అన్నమాట. తెలంగి బేడంగి, కన్నడ కపటి, మరాఠీ హరాం కోర్, వాళ్ళు కసితో అన్నది, ద్వేషంతో అన్నది. అయితే దాన్ని మనం అయిపోయింది, ఇప్పుడు అది గతించిపోయింది. కానీ జనం భాష ఏంటంటే తెలంగాణ నుంచి వచ్చిన భాష మాత్రం చాలా సంపద్వంతమైన భాష, గ్రామాల నుంచి వస్తే. ఎందుకంటే ఏది చెప్పినా కూడా చక్కటి తెలుగు ఉంటుంది, నుడికారం ఉంటుంది. తెలంగాణ గ్రామాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఉడికేదాకా ఊకుండి సల్లారి సరికి చచ్చిపోయింది. ఊ ఊ ఊ కా కదురు కవ్వం కర్రు కదులుతుంటే కరువు ఎట్లుంటుంది, కా ప్రాస చెప్పాలంటే పాలకుర్తినిలయ పాదాలకు శరణయ్య చెప్పినాను అనుకోండి. కలియుగమందున కందిరీగలు నీకు కాపలు ఉన్నాయంట. కా ఎంత ఎంత ప్రాస, అది భావము, ప్రాస, భాష చాలా సంపదవంతమైంది. అది జనం నుంచి వచ్చిన భాష. తెలంగాణ జనం నుంచి వచ్చిన భాషలో చాలా సొగసు, మట్టి పరిమళం దాంట్లో కనిపిస్తుంది. అందుకనే ఒక ఉదాహరణ ఏం చెప్తామంటే, త్రిపురనేని గోపిచంద్ హైదరాబాద్కి వచ్చినాక ఆయన ఏమనుకున్నాడంటే, రేడియోలో పనిచేసిండు, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు, కర్నూలులో పనిచేస్తుండే, హైదరాబాద్లో పనిచేస్తుండు. ఆయన అనుకున్నాడు హైదరాబాద్లో తెలుగు ఎవరు మాట్లాడారు అనుకున్నట్ట. ఎవరు నువ్వు అటెండర్ని పిలిచిండు, తెలుగు రాదేమో అనుకున్నాడు. పిలిచిండు, ఏం పేరే అనేది? మైసయ్య. మైసయ్య అంటే ఏందా? మహిషాసురం. ఓహో మైస తెలుగు, హిందూ పేరే, ఓ తెలుగు వచ్చు. భోంచేసినావా? అయ్యా భోంచేసినావా? అర్థం కాలే. చూయించినట. తిన్న దొర, భోజనం అంటే తెలియదు. ఏం తిన్నావు? సల్లబువ్వ. సద్ది తిన్న దొర. సద్ది అంటే సద్ది ఏం చేసినావు? సల్లబువ్వయ్య. ఈయన పండితుడు తెలుగులో. వాడు మాట్లాడిన ప్రతి మాటకు పరవశించిపోయి సల్ల అంటే ఒక పద్యము, బువ్వ అంటే ఒక పద్యం చెప్పాడు. తెలుగులో అంటే చెప్పేవాడు. సద్ది అంటే ఒక పద్యం చెప్పాడు. మనకు అప్పటికి చెప్పిన ఆయన గుర్తులేదు. సల్ల అంటే బువ్వ. నెహ్రూ సభకు పోయినాయా? జనం ఎట్లా వచ్చారు? లెస్ వచ్చిర్రాయా? లెస్. అరే ఇదేమి చదువు వచ్చా నీకు? పామర్లు మాట్లాడే భాష అది. లెస్ వచ్చిర్రు. లెస్ మీద ఒక పద్యం. ఆయన ఎట్లా మాట్లాడు? ఏం ఘనంగా మాట్లాడినా ఘనమా? ఆయనకు అర్థం కాలే, వీడు చదువు వచ్చినోడా రాదు. ఎందుకు గ్రాంతికం పుస్తకాల్లో ఉండే భాషను పామర్లు మాట్లాడారు. దానికి ఇంప్రెస్ అయ్యి తెలంగాణలో జీవ భాష, ఆ భాష సజీవంగా ఉన్నది. కోస్తాలు ఈ భాష పోయింది. ఈ మైసయ్య మాట్లాడే సంపద్వంతమైన సామెతలన్నీ మా కోస్తాలు కూడా ఉండేవి. కాలువలు వచ్చినాక జొన్నలు తినే వాళ్ళు అన్నం సంస్కృతి పోయి బియ్యం తినే వాళ్ళ సంస్కృతి వచ్చింది. ఇంగ్లీష్ చదువులు వచ్చినాక తెలుగు భాష పోయింది. జొన్నలు తినే వాళ్ళ భాష కింద కొట్టిపారేసినారు. కాలువలు వచ్చినాక, ఇంగ్లీష్ బడులు వచ్చినాక మా భాష నాశనమైంది. ఆ భాష తెలంగాణలోనే బతుకుందని ఆయన రాసిపోయినాడు. అందుకని అంత సంపన్నమైన భాష జనంలో ఉంది, మైసయ్యలో ఉంది. ఇప్పటికి హైదరాబాద్ సార్, ఇందాక యాదగిరి సారు కా అంటే భాషలో ఉండే లయబద్ధత ఎట్లుంటుందో చెప్పారు. అది ఇక మీరు ఈ పట్నంతోనే ఉన్నారు కాబట్టి పట్నంలో జనం మాట్లాడుకునే వాళ్ళు మజాక్ చేసుకునేది ఉంటుంది. లేకపోతే కనుక మాటిన పోతే ఒక సామెతలు వేస్తారు వాళ్ళ మీద. అసలు చెప్పండి 2-3. ఇప్పుడు స్నేహితుడు ఉంటాడు, వానికి ఏంది జారే హవలట్ తీరక్యామాలు, హవలట్ తీరక్యామాలు, గదేవుకి ఆమలం జాఫరానికి ఖదర్, గాడికి ఏమలుసు జాపత్రి వాసన, కుంకుమ వాసన, ఇటువంటి నిత్యవారాలు కనిపిస్తాయి. అట్లా కొన్ని ఇప్పుడు గదేకి బిర్యానీ, ధోబీ పరేషాని అనేది జాతీయం ఈ 100 ఏళ్లలో ఏర్పడ్డది. ఈ మధ్య వచ్చింది అంటే 100 సంవత్సరాల లోపల. దానికి కనుక ఒక కథ చెప్తారనమాట. నయాపూల్ దగ్గర ఎక్కడో నార్త్ నుంచి ఒకడు వచ్చి అక్కడ ఒక హోటల్ పెట్టాడు అనమాట. హోటల్ పెట్టి రోజుల్లో బిర్యానీ అమ్మేవాడు. అయితే వాడేం చేసి అక్కడ అప్పుడు మూసీ నదిలో స్వచ్ఛమైన నీళ్ళు ప్రవహించి అంతా ధోబీ ఘాట్లు ఉండే కింద. అక్కడ ధోబీలంతా బట్టలు ఉతికేవాళ్ళు. వాళ్ళు గాడిదలను అక్కడ వదిలేసేవాళ్ళు. వీడు మెల్లగా పోయి ఒక గాడిదను తోలుకుపోయి ఎక్కడో దాన్ని చంపేసి ఆ మాంసం తెచ్చి రోజు బిర్యానీ చేసి వండేవాడు అనమాట హోటల్లో. అయితే ఈ గాడిదల రోజు ఒక గాడిద మాయమవుతుందని చెప్పి ధోబీలంతా పరేషాని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారనమాట. పోలీసు వాళ్ళు నిఘా పెడితే ఒకడు తీసుకుపోయి చంపడం చూశాడు అనమాట. చూసినాక ఈ వాడి వండారం బయటపడింది. తెల్లారి పేపర్ హెడ్డింగ్ గదేకి బిర్యానీ ధోబీ పరేషాని అని. అది హైదరాబాద్ అంతా ఇక ఒక సామెతగా వాడుకలోకి వచ్చి నిజంగా జరిగిన ఘటన ఇది. ఇది 1930s ఆ ప్రాంతంలో. అది మామూలుగా ఏం చెప్తారంటే, రజాకారులు ఒక గడిని ముట్టడించినప్పుడు ఆ గుడి లోపలికి ఏం పోనీయలేదు. పోనీయకపోతే గాడిదలు మాత్రమే పోనిచ్చారు చాకలను. వాళ్ళు లోపలికి పోయి వాళ్ళు బట్టలు ఉత్తుంటే మేస్తున్నాయి. వాడు వంటవాడు వచ్చేసి ఆ గాడిదలను కోసి బిర్యానీ చేసి పెట్టినాడు. ఇది షోబులక్ అని రాసింది. వాళ్ళు వచ్చి చూస్తే గాడిదలు లేవు. ఏమైనా అంటే వాడు పెద్ద పెద్ద ఎముకలు దొరికినాయి. గదోంకి బిర్యానీ, దోబియంకి పరేషాని అది రాసినందుకు షోబులక్ అని చంపేసినారు. ఇమ్రోజ్ పత్రిక ఏంటి.
అది దాన్ని ఇట్లా చెప్పేసి అలా లేకుంటే యూరోపియన్ సైనికులు వచ్చినారని చెప్తారు కదా సార్, వాళ్ళకు వండి పెట్టడానికి మేకలు గొర్రెలు సరిపోతాయి. దీంట్లో రెండు అయితే ఖాయం. ఒకటి గాడిద తినడం, రెండు వీళ్ళు పరిచయం కావడం, ఇదైతే ఖాయం. ఇది దాన్ని ఆయన పత్రికల్లో పత్రికలు రావడం అనేది ఆ రోజు ఆయన సాహసం. సురవరం ప్రతాప్ రెడ్డి గారు కూడా రాసినారు అది. అయితే అది పెద్ద చాలా సార్ జనం మాట్లాడుకునే హైదరాబాద్లో ఉండే వాళ్ళు పరాశకాలు సామెతలు ఎట్లా వాడుకుంటారు? ఊదు కాలదు పీర్లు లేవదంటారు. ఇది ఇక్కడి అంటే పీర్ల పండుగ సందర్భంగా ఈ ఊదు కాల్చడము, ఊదుబత్తీలే అనుకోండి, లేదా ఊదు సాంబ్రాణి అది కాల్చడము అంటే పని చేయకుండా ఉన్నటువంటి స్థితిలో పీరు పట్టుకొని ఎత్తితే కదా అది ఆట పాట అంతా నడిచేది. అయితే సోమరిపోతుకు సంబంధించి కానీ అలాగా వాడుకునేటటువంటిది ఇవి ఉంటాయండి. ఆ తర్వాత సర్కారుకు సాటుగా ఉండాలి, సావుకారుకు నేటుగా ఉండాలి అని ఒక సామెత ఉంది. ఎందుకొరకు ఇది కూడా ఈ కాలంలోనే పుట్టింది. సర్కారుకి ఎందుకు సాటుగా ఉండాలి అంటే, అప్పు తెచ్చిన తర్వాత బ్యాంకు వాడు కానీ సర్కారు కానీ ఎవరైనా వచ్చినట్టయితే నేటుగా ఉంటే తీసుకొని పోతాడు అంతే. పన్నేది అంటాడు, పన్ను కట్టమంటాడు. కట్టలేను అని అంటే బండిలో కూర్చోని తీసుకొని పోతాడు. అది జరిగేది. ఆ మధ్య కాలంలో కూడా ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. ఆడపిల్లలు కూడా వాళ్ళ ముందు పోతే ఎత్తుకపోతారు. అలాంటి ఘట్టాలు ఎన్నో జరిగినాయి. కాబట్టి ఈ సామెత పుట్టింది. అయితే సావుకారుకి ఎందుకు సర్కారుకు సాటుకోవాలి, సావుకారుకి ఎందుకు నేటుకోవాలి, సావుకారుకి ఎప్పుడు కనిపిస్తుండాలి. ఉన్నాడు ఎక్కడ పోలేదు, నేటుగా ఉన్నప్పుడు నేటుగా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. అయ్యా లేదు రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి ఏమీ ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడినట్టయితే ఆ కాగితం పాటా కొట్టి చేసిపోతాడు. ఇన్ని రోజులు ఏదో ఇస్తూ వచ్చాడు, మిత్తి గిత్తి ఏది కట్టలేని స్థితిలో ఉన్న కుటుంబము ఏం చేస్తాం అని ఆ కాగితం పాటా కొట్టి చేతిలో పెట్టి పోతాడు. అంటే తాను ఎవరికైతే ఇచ్చారో ఆ కుటుంబం బాగుపడి ఉన్నట్టయితే తప్పకుండా తీసుకునేటటువంటి వాడు. కాబట్టి నేటుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కరుణ రసార్ద్ర హృదయం అతనిలోకి వచ్చేస్తుంది. ఈ పట్టం భాషలో ఉండే కరుణ రదార్థ హృదయాన్ని అవుతారు చెప్పండి, ఎట్లా ఉంటుంది భాషలో? వాళ్ళ కరుణ దయ అవి వ్యక్తమైనప్పుడు ఎట్లా వ్యక్తం చేస్తారు పట్నం జనాలు? కడుపులో పానం కొట్టుకుంటున్నది, కడుపులో లేని కావిలిచ్చుకుంటూ వస్తాడా? సంకలిప్త కార్యం కనబడుతుంది. కడుపుల పేగులన్నీ నోట్లకు తెచ్చుకొని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇట్లుంటాయి. ఇంకా ఎట్లా అంటే ఒక్కొక్క సందర్భంగా ఇది కక్కొస్తే ఆగదు, కక్కొచ్చినమ్మ కంటది, కడుకొచ్చినమ్మ కక్కుతుంది, కడుకొచ్చినమ్మ కంటది. అది తప్పదు. కాబట్టి ఇలాంటి ప్రేమలు తర్వాత ఇది జరుగుతుంది అని సూటిగా చెప్పేటటువంటి ఈ అంశాలు ఇందులో ప్రత్యేకంగా మనకు కనిపిస్తాయి. ఈ పరిశోధనలో మీరు తిరుగుతున్నప్పుడు ఇక్కడ దొరికిన కొన్ని ఉంటాయి, ఈ జనం మాట్లాడుకునే మాటలు, ఈ జనం పొడుపు కథలు ఉంటాయి కొన్ని, అట్లాంటి పట్టణాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా పొడుపు కథలు ఈ జనములో ఉన్నటువంటివి. అంగట్ల 60 ఓసు కొనుక్కొచ్చి ముందర పెట్టుకొని అదేడువా నేనేడువా అంగటికి వెళ్ళి 60 ఓసు కొనుక్కొచ్చుకున్నాడు. ఆ తర్వాత ముందర పెట్టుకున్నాడు అదేడువా అదేడువా. ఎందుకు? ఏందది అంటే హార్మోనియం నేర్చుకోవడానికి పోయాడు, తీసుకొని వచ్చేసి ఇక సాధన చేస్తున్నాడు అనమాట. సాధన చేసేటప్పుడు దాన్ని ఒత్తినప్పుడు అది కుయ్యం అంటది కదా, అది కూడా సరిగమపదని దాని పదాల్లో అది అంటుంది. దానికి అనుకూలంగా ఇతడు రాగం ఎత్తుకోవాలి. అంగట్ల 60 ఓసు కొనుక్కొచ్చి కాకుంటే 600 ఓసు కొనుక్కొచ్చి ముందర పెట్టుకొని అదేడువా నేనేడువా ఇట్లాంటి పొడుపు కథలు దొరుకుతాయి. కానీ కొన్ని మనకు పైకే అశ్లీలంగా అనిపిస్తాయి. ఇది హైదరాబాదులో చుట్టుపక్కల కూడా ఉంటాయి. వస్తాడు, పరుస్తాడు, పిసుకుతాడు, పెడతాడు. అంటే ఇది గాజులు ఆయన వస్తాడు, గాజులు తీసుకొని వస్తాడు, పరుస్తాడు, చాప వరుస్తాడు. చేతులు గట్టిగా ఉంటాయి కాబట్టి చేతులు దగ్గరికి వస్తాడు, పిసుకుతాడు, ఎందుకంటే మెత్తబడాలి అవి. ఆ తర్వాత గాజులు తొడుగుతాడు. ఇలాంటివి పొడుపు కథలు అన్నారు కాబట్టి దాదాపు 10,000 పొడుపు కథలు నేను సేకరణ చేస్తాను. ఇంకో 2 చెప్పండి. మరి ఆయన మాట్లాడడానికి చెప్తారా, ఇప్పుడు చెప్తారా? తర్వాత చెప్తా. చాలా చెప్తారా? అంటే నాకు ఇక్కడ మనకు కనిపించే ఒక ప్రత్యేకత ఏంటంటే జంట పదాలు వాడటం.
అంటే భాషలో ఒక రైమింగ్ ఉంటుంది, ఒక లిరిసిటీ ఉంటుంది. అది చాలా అందం ఎక్కడైనా, ఏ భాషలో అయినా కానీ. మన విశ్వనాథ్ సత్యనారాయణ తెలుగు మాట్లాడుతుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అది విని మీరు ఇప్పటిదాకా పాట పాడారా అని అడిగాడట. ఆయన ఉపన్యాసమే చెప్పినాడు, కానీ మీరు పాడినారా అని అడిగాడు. ఎందుకంటే తెలుగు పాడుతున్నంత సంగీతాత్మకంగా ఉంది, అంత అందంగా ఉంది అని. అట్లాంటి లిరిసిటీ మనకు మన భాషలో కూడా ఉంటుంది. ఏది మాట్లాడినా కానీ అరే అంత ఉల్టా పల్టా చేస్తావేమ్రా, ఒక ఉల్టా చేస్తావేంది అనడు, ఉల్టా పల్టా రెండు అంటాం. అంత ఇక నాకు కోపం వచ్చిందిరా బాయ్, ఇయ్యర మయ్యర జోపినాను అంటాడు. ఇయ్యర మయ్యర అని ఒకటంటే సంతృప్తి లేదు, ఆ ఇయ్యర మయ్యర అంటే అదే ఎద్దెమద్దం చేయక ఎడమడం చేయకంత అని ఈ మాటలు వాడడం. కానీ అట్లానే ప్రతిదానికి సున్నా చేర్చడం ఒకటి కనబడుతుంది మనకు. విచిత్రం ఉందనుకోండి, ఇచ్చంతరం అని అంటారు. ఆఖరికి ఇంగ్లీష్ది గ్యాస్ నూనె, దాన్ని కూడా గాన్సు నూనె అంటారు. సున్నా చేర్చి గాన్సు నూనె అంటారు. ఎందుకంటే ఆ లిరిసిటీ కోసం, ఆ నాదాత్మకత కోసం, ఆ లయాత్మకత కోసం. అట్లా నిజంగా హైదరాబాద్లో కూడా కొన్ని ప్రత్యేకంగా ఉండేవాటిలో చందులాల్ దర్బార్ అంటారు ఒకటి. చందులాల్ దర్బార్ అంటే ఏందో యాదగిరి సార్ చెప్పాలి, కానీ హైదరాబాద్లో మనకు బాగా అంటే దాని సంగతి వాళ్ళంతా చందులాల్ దర్బార్ అంటారు. ఆ చందులాల్ దర్బార్ ఒకటి, ఈ చెల్నేదో బాలకిషన్ ఒకటి, ఇటువంటి మనకు ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనబడుతుంటాయి. కానీ మీరు చూసినంత వరకు ఇక్కడ గజల్స్ ఎక్కువ చెప్తారా, ఏమంటారు మన ఇవి కవాలీలు ఒక్కటేమన్నా నాకంతగా యాద్ చేసుకోండి మీరు. స్ఫురణకు ఇక్కడ ఆలోపు మీరు గుర్తు చేసుకోండి. కవాలి ఏంటంటే హైదరాబాద్లో షాయరోంకి గలీ అని సపరేట్గా ఉంటుంది కౌలది. మామూలుగా ఎట్లుంటుందంటే ఎక్కడ పోయినా ఈ గోడల మీద రాసి ఉంటుంది కౌలది. ఇక్కడ మూత్రం పోయి రాదు, లేదా బొమ్మలు దేవుళ్ళ బొమ్మలే పోయేద్దని పెడతారు. అప్పటి నుంచి ఉన్నాయా? మొదటి నుంచి ఉన్నాయి. కానీ అక్కడ షాయరోంకి గలీ కవాలి ఎట్లుంటేదంటే రాసి పెట్టినట్ట గోడల మీద కూడా కవాలి రాస్తారు, కవిత్వం రాస్తారు. ఏంటంటే షేర్ షాయరీ షేర్కి కామ్ హే, కవితా పట్టణం చెప్పి. షేర్ అంటే రెండు అర్థాలు, షేర్ అంటే పులి, షేర్ అంటే కవిత, రెండు అర్థాలు. షేర్ షాయరీ షేర్కి కామే, కవితా గానం పులి పని. టాంగు టాకే కాలు లేపి దీవార్ పే పేషాబ్ కర్నా, గోడ మీద మూత్రం పోయటం. రాధామోహన్ సింగ్ చేసింది కదా మొన్న. అట్లా షేర్ టాంగు టాకే దీవార్ పే పేషాబ్ కర్నా కుత్తేకి కామ్ హే. ఎంత బాగుంది చూడండి. షేర్ ఏం చేస్తుంది, కుత్తా ఏం చేస్తుంది, ఇంకెవడన్నా పోస్తాడు అక్కడ మూత్రం. అంటే రాధామోహన్ సింగ్ పోసినప్పుడు రాసి ఉంటే బాగుండేది, ఆయనకు రాసి పెట్టలేదు పాపం. ఆయన ఏం పెద్దోడు షుగర్ ఉంటుంది పాపం, పెద్ద ఆయన మనం అనొద్దు, షుగర్ ఉంటుంది పేషెంట్. ఆయన చేసింది ఏంటంటే పాఠశాల గోడ మీద పోసింది చంపారణలో, అది తప్పు. కానీ స్వచ్ఛ భారత్ ఒకటి చెప్పినప్పుడు చేసేది తప్పు. కానీ అట్లాంటిది ఆయనకు రాసి ఉంటే ఆయన ఆపేసి ఉండేవాడు. ఏదైతేనేమి మంచి కవిత్వం, వాడు ప్రతిదానికి కవిత్వం. మోంబత్తి ముషాయిరా అనేది అంటే మోంబత్తి వెలుగులోనే ఉండేది. ఇప్పుడు మైక్ పోయినట్టుగా అమావాస్య నాడు చీకట్లు అవుతుంది, నెలకు ఓసారి అవుతుంది. మోంబత్తి కవితా పట్టణం మై పేష్ కడతాము, మై అర్జ్ కడతాము అని ఎక్కడికి మోంబత్తి వస్తే కొవ్వొత్తి వస్తే అక్కడ వాళ్ళు చెప్పాలి. చీకట్లోనే ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్తే మై అర్జ్ కడతాము, మై ఫర్మాతాము, మై పేష్ కడతాము అంటే నేను నివేదిస్తా, నేను విన్నవిస్తా అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోద్ది అన్నట్టు. మోంబత్తి ముషాయిరా అద్భుతమైన కవితాగానం. గొప్పతనం ఏంటంటే ముందు ఒకటి చెప్పినాక ఒక లైను తను చెప్తే జనంలోంచి చాలా రసజ్ఞులు ఉంటారు. జనం వాళ్ళు తక్కిందంతా వాళ్ళే పూరిస్తారు. మామూలు జనం కూడా రసజ్ఞులు, వా 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 అనేటోళ్ళు కూడా వాళ్ళు పూరిస్తారు. ఉర్దూ భాష సొగసది. ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చెప్పాలనుకోండి, రోష్ని చాంద్ సే హోతీ హై, చంద్రుని వల్లనే వెళ్తురు, సితారోన్ సే నహి అని చెప్పి ఆపుతాడు. అని కొంచెం చెప్తాడు. మొహబ్బత్ ఏక్ సే అనగానే హజారోన్ సే నహి అని చెప్తారు. ప్రేమ ఒక్కరితోనే తప్ప 1000 మందితో కాదు అని చెప్పడానికి. సో రోష్ని చాన్సే సితారోన్సే నహి అనగానే జనం చెప్పేస్తారు. అంత రసజ్ఞత. మామూలు జనం ఏం మాట్లాడుకునేది, పట్నం జనం. మామూలు జనము చాలా అద్భుతమైన భాష అండి వాళ్ళది, చక్కటి భాష. అంటే జన జీవితంలో ఉండే పరాచకాలు గిరాచకాలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరిని అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆంటీ అంటున్నారు, అంకుల్ అంటున్నారు. పూర్వం బాప్, క్యావరా బాప్, హైదరాబాద్లో ఫేమస్ ఎక్స్ప్రెషన్. క్యావరా బాప్ కనుగొట్టుకుంటాడు. క్యావరా బాప్ అంటే అయ్యా ఏమైతుంది. క్యావరా ఉస్తాద్, ఉస్తాద్ అంటే గురువు, ఉస్తాద్ అంటే పైల్వాన్ కాదు, వాళ్ళు గురువులకు గురువు అని. చేల పట్టా అంటే శిష్యుడు, ఉస్తాద్ అంటే గురువు. టీచర్ని కూడా గురువే అంటారు. క్యావరా ఉస్తాద్, కాకా చిచ్చా, చిచ్చా ఉంది. మొత్తం ఇది అటు మూసి అవుతుంది. చాచా అనేది చిచ్చా అయింది. చిచ్చా అంటే చిన్న ఆయన అని, కాకా అన్నట్టు. ఆ మాటకు వస్తే ఆంధ్రబాయ్ ఏం బాబాయ్ గారు బాగున్నారు అంటారు అక్కడ కూడా. మరి అక్కడ కూడా ఉంటుంది. అది చిచ్చా అనేది హైదరాబాద్ బాబాయ్ అన్నట్టు. ఇక్కడ చిచ్చా అంటారు. అసలు మామూలుగా ఏముంటుంది అంటే బాప్కు బాప్ నహీ బోల్తా, తండ్రిని అయ్యనోడు
పడోస్కు క్యా చీచా బోల్తా అని అయ్యనే అయ్యన్నాడు పక్క చిన్న ఆయన అంటాడు అన్నాడు కదా. అది సామెత. అంటే సామెతలు కూడా అద్భుతమైన సామెతలు పుట్టుకొచ్చినాయి. దానికి కారణం ఏంటంటే చాలా హిందూ సంప్రదాయం కూడా దాని మీద. దర్గాలన్నీ హిందూ సంప్రదాయం, గజల్లన్నీ హిందూ సంప్రదాయం. భజన్ నుంచి గజల్ వచ్చింది, భజనలాగానే ఉంటాయి. భజనే అది భజన్ అనే మాటనే గజల్గా మారింది అది. సో ఈ గజల్ చాలా హిందీ ప్రభావం. చాలా మంది ఏమనుకుంటారు ఉర్దూ అనుకుంటారు. అది నార్త్ ఇండియా నుంచి పంజాబీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటుంది. ఇప్పుడు సార్ చెప్పారు చందూలాల్ అని చెప్పాడు. చందూలాల్ ఏంటంటే ఆయన నిజానికి రాజా రంజిత్ సింగ్ హైదరాబాద్లో 1857లో మ్యూటినీ అయినప్పుడు మీకేమైనా సహాయం చేయాలని ఆయన మ్యూటినీస్కి రాస్తే ఆ లేఖను తీసుకుపోయి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చింది. ఆయన బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్. నిజాం ఒక బ్రిటిష్ వాళ్ళ తొత్తు. ఆయన దగ్గరుండే ప్రధానమంత్రులు, పేష్కారులు అంటే ఆంతరిక మంత్రులు, ఖజాంచి ఆర్థిక మంత్రులు ముగ్గురిని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తొత్తుల్ని పెట్టుకునేవాళ్ళు. ఈ మొత్తం రాజా రంజిత్ సింగ్ రాసింది కూడా ఆయనకు పంపించింది. పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి తరిమేసినారు, రాజా రంజిత్ సింగ్ను తరిమేసినారు. దానికి కారణం చందూలాలే. చందూలాల్ బరాదరి అంటే 12 దర్వాజాలు ఉంటే పెద్ద కోట. చందూలాల్ బరాదరి ఇప్పటికి ఉంది. చందూలాల్ బేలా కోవా తయారీ అయ్యేదంతా చందూలాల్ బేలా అని. ఇవన్నీ చందూలాల్ నిజానికి ద్రోహి. ఆయన చరిత్రలో రాసినది చాలా రాసినది. బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్ ఇక్కడ వాడుకలో ఉంది చందూలాల్ దర్బార్. ఎందుకంటే పవర్స్ ఇచ్చేస్తే ఏదో మరి నిజాం కంటే కూడా పవర్ఫుల్ అండి. మహబూబ్ అలీ ఖాన్ కన్నా, ఉస్మాన్ అలీ ఖాన్ కన్నా పవర్ఫుల్ ఆయన. అందుకని ఆయనకు పెద్ద దర్బార్ తీసి అసలు దర్బార్ ఆయన దగ్గర ఏది, నిజాం దగ్గర కాదు. అంటే ఒక్కొక్కసారి మంత్రులు చేసిన పనిని బట్టి కూడా సామెతలు మాటలు విరుపులు వస్తాయి. అంటే మన చరిత్రలోకి పోతున్నాము. కానీ ఇట్లా జనం మాట్లాడుకునే వాటిల్లో ఒక వెటకారం చెప్పాల్సి వస్తుంది, వ్యంగ్యం ఏదో చెప్పాల్సి వస్తుంది. ఎట్లా చెప్తారు ఇక్కడ జనాలు? అంటే తెలుగు వాళ్ళ ఉర్దూ? తెలుగు వాళ్ళే, తెలుగు జనాలే. పోరా నువ్వు కిషన్ ప్రసాద్కి అవలాద్ అంటే కిషన్ ప్రసాద్కి అవలాద్ అక్కడ అంటే పెద్ద దానకరుణుడి వేను. కిషన్ ప్రసాద్ దానానికి ప్రఖ్యాతి వహించినాడు. 2 సార్లు ప్రధానమంత్రి చేసినవాడు నిజాం దగ్గర, ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర. అట్లా ఆయన దానగుండం ఎంత గొప్పది అంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన చెయ్యి అట్లాగే కాలేదని చెప్తుంటారు ఇప్పటికి కూడా. అంటే అది గొప్పోడు అంత గొప్పోడు పిసినారు ఇట్లా చెప్తారా ఇక్కడ? నీవారా కిషన్ ప్రసాద్ రాదరా అంత పెద్ద దానం చేసి దానికి వ్యతిరేక అంత గొప్పగా దానకరుడు. అయితే దాంట్లో కిషన్ ప్రసాద్ కౌలాది. ఎందుకంటే కిషన్ ప్రసాద్ చాలా మంది భార్యలు ఉంటాయి, హిందూ భార్యలు, ముస్లిం భార్యలు ఉంటారు. ఎవరు ఏందో కూడా తెలియదు ఆయనకు. కానీ ఈ అర్థము దానకరుణ అర్థంలో ఉపయోగిస్తుంటారు అన్నమాట. అట్లా ఇటువంటి ఇక్కడ హైదరాబాద్లో ఊర్లలో పంచాయతీ 2 ఆడవాళ్ళు మాట్లాడుకునే భాష ఎట్లుంటుందో కొంత ఉంటుంది ఒకటి. మరి పట్నంలో పంచాయతీ ఎట్లా ఉంటుంది? వాళ్ళ కాన్వర్జేషన్ ఎట్లుంటుంది పట్నంలో? అంటే ఇప్పుడు సామాన్యంగా మనకి ఇటువంటివి పాత బస్తీలే అనుకుందాం, మూసినది అవతల గౌలి కూడా దాకా అనుకుందాం. ఏదన్నా నల్లకాన్ను ఇంకేదన్నా అది నేను చెప్తా. వాళ్ళు ఏం చెప్తారంటే తిట్టుకుంటారు కదా, నిన్ను కుక్కలు అడగా, నిన్ను గాడిదలు అడగా పెళ్లి చేసుకోవడానికి, నిన్ను పురాణా పులుగు పెట్ట, దాని పేరు అర్రాస్పేంట పురాణ పాతిపేట, నేను పురాణా పులుగు పెట్ట అంటే నేను అర్రాస్పేంట అంటే అంబర్పేట శ్మశానం, నేను అర్రాస్పేటకు వెంట అంటే నేను పురాణా పులుగు పెట్ట అంటే పాతి పెట్టాలని ఇట్లా తిట్టుకోవడం. ఇది చాలా చూడ్డానికి మొరటుగా అనిపించదు, జనానికి అర్థం కాదు. కానీ వాళ్ళకి అర్థమవుతుంది, లోకల్కి అర్థమవుతుంది. తిట్లు అర్థమవుతుంది. అంటే ఇప్పటికి తరానికి అర్థం కాదు, అప్పటి తరానికి వాళ్ళకి మారండి కదా. అర్రాస్పేంట అనేది ఇప్పుడు 56,000 మాట్లాడుకుంటారు. సార్ శ్రీనివాస్ గారు, హైదరాబాదు జనాలు వాళ్ళ జీవితంలో బాధను దుఃఖం వచ్చినప్పుడు ఒక వ్యక్తీకరణ ఒకటి ఉంటుంది. అట్లాంటివి ఏమున్నాయి? నేను కొద్దిగా అంటే హైదరాబాద్ జీవితంలో ఉన్న కొన్ని అపురూపమైన విషయాలు చెప్తాను. దాశరథి గారు తన స్మృతులు రంగాచార్య గారు కాదు, కృష్ణమాచార్య గారు ఆయన స్మృతి యాత్ర అది రాసినారు, యాత్రా స్మృతి. దాంట్లో ఒక ఘటన రాసినారు ఆయన. నాకు అది చాలా అపురూపంగా అనిపించింది. ఆయన ఒకసారి ఒక ముషాయిరాకు వెళ్తున్నాడట దాశరథి. వెళ్తూ ఉంటే ఆ రిక్షాలో కూర్చున్నాడు ఆయన. ఆ రిక్షాలో వెళ్తున్నప్పుడు కొద్ది దూరం పోయిన తర్వాత ఆ రిక్షా అతను అడిగాట, సబ్ ఆప్ షాయర్ హై అని అడిగినాడు. హా షాయర్ హో అని అన్నాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ఆ రిక్షా అన్నాడు, సబ్ మై భీ షాయర్ హో అన్నాడు, నేను కవిత్వం చెప్తాను అన్నాడు. రిక్షా అతను ఐసాకి ఆప్ షాయరీ బోల్తే అని చెప్పి ఎక్ దో కప్లెట్స్ సునావనా అని ఈయన అడిగాడు. షేర్ సునావనా అన్నాడు. అనగానే వెంటనే ఆయన ఆ రిక్షా తొక్కుతూనే 2 పంక్తులు చెప్పినట్టు. ఒక్కసారిగా ఈయన విస్మయపడిపోయి ఆ పాపు అన్నట్టు. ఆపంగానే ఈయన వెంటనే దిగి, ఇంత మంచి కవిత్వం చెప్తున్నావు నువ్వు అంటే, హైదరాబాద్లో ఒకప్పుడు రిక్షా వాళ్ళు కూడా అంత అద్భుతమైన కవిత్వం చెప్పారు. అటువంటి ఆయన ఏమన్నాడంటే ఆయన, నువ్వు ఇంత మంచి కవిత్వం చెప్తున్నావు, నువ్వు రిక్షా దొక్కుతుంటే పైన కూర్చున్నా నాకు దోషం అనిపిస్తుంది, కొద్దిసేపు నువ్వు కూర్చో నేను దొక్కుతా అని ఆయనను కూర్చుని పెట్టి
ఈయన దొక్కుకుంటూ తీసుకుపోయినాడట. ఇది హైదరాబాద్ జీవితంలో ఉన్నటువంటి ఒక ఏం సౌందర్యం. చెప్పిండో ఆయన చెప్పగలరా, గుర్తుందా? ఆ రిక్షా అని ఏం చెప్పి అది ఆయన రాయలేదు, దాశరథి గారు రాసి ఉంటే మనం ఇప్పుడు తినాలని ఇప్పుడు, ఎందుకంటే ఒక కవి, ప్రముఖ కవి. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, ఏక్ మే దో పియా ఇరానీ చాయ్. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, ఏక్ మే దో పియా ఇరానీ చాయ్. తెలంగాణోं का पसीना है, हैदराबाद एक हसीन है. हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद. हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद. చారు మినారులో పావురము, నీ గుండెల నిండా గావురము. చారు మినారులో పావురము, నీ గుండెల నిండా గావురము. నువ్వు నెత్తురు చిందిన నందనము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నీకు చెమట పూలతో వందనము. హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. నాకు యాదగిరి సార్ చెప్తుంటేనే గుర్తు, ఈ మన మగ్దుం వీళ్ళందరూ కూడా ఇరానీ హోటల్లో కూర్చొని ఆ ఛాయలు తాగి లేదా టిఫిన్ చేస్తున్నప్పుడు ఆయన రాగానే నాకు పలానా భేజా మసాలా కావాలి అని అడగగానే ఆ సర్వర్ చెప్పాడట, సాబ్కా ఎక్ భేజా నికాలో, సాబ్కా ఖలేజా నికాలో, సాబ్కా భేజా నికాలో అని. అంటే పరాచకంగా రోజు వచ్చే వాళ్ళకి అట్లాంటి ఒక అందమైన హాస్యం, ఆ ఇరానీ హోటళ్ళ చుట్టూ ఒక అనుబంధాలతో కూడినటువంటి ఒక సంస్కృతి. ఆ పొద్దున్నే ఆ బన్ అద్దుకొని, అది అతను మల్లేషా అతను మస్తానా, చాయ్ బన్ తిని. చాయ్ బన్ అనేది మనకు ఈ ఉస్మానియా బిస్కెట్లు, ఈ చాయ్ బన్ ఇవన్నీ హైదరాబాద్లో కనిపించేటువంటి ఒక విశిష్టమైనటువంటి జనాలు మామూలుగా పని చేసే వాళ్ళు కూడా చాయ్ పని తినిపోతారు, అది తిని పోవడం వెళ్ళిపోతారు. అది సార్, జనాలు మామూలుగా హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు ఒకటి, చదువుకోకుండా ఉన్న వాళ్ళు జనాలు ఎక్కువ ఉంటారు ఎక్కడైనా. ఈ జనాలు ఇప్పటికీ వాళ్ళు హాస్యం చెప్పుకునేది, నవ్వించుకునేది ఏం మాటలు ఉంటాయి? హాస్యం చెప్పుకోవడానికి మామూలుగా అయితే చదువు రానది ఒక హాస్యము, చదువుకున్నది ఒక హాస్యం ఉంటుంది. చదువు రానది చదువుకున్న పట్నం భాష, ఒక చదువుకున్న చదువు రాని భాష గురించి ఒకటి ఏముందంటే, నార్త్ నుంచి ఎవరు వచ్చినారట, రిక్షా ఎక్కినాడు, తర్వాత అంత హౌ అనిపిస్తుంది. హౌ అనేది తెలుగులో అవును నుంచి వచ్చింది, అది హౌ అనేది ఆ హౌ. అయితే వాడు నార్త్ నుంచి వచ్చినట్టు అర్థం కాలేదు, ప్రతి ఒక్కరు హౌ అంటున్నారట. చదువుకున్నాను అడిగినట, ఏమై ఈ హౌ అంటున్నారంటే వాడు చెప్పినట్టు చదువు రాని వాళ్ళు హౌ అంటారు సార్, ఇది తెలుగు ఇన్ఫ్లుయెన్స్. చదువుకున్న వాళ్ళు హా అంటారు సార్ అన్నట. నువ్వు చదువుకున్నావు నువ్వే అన్నట, హౌ అన్నట. అంటే చదువు రాను. కానీ జనం భాష చాలా సంపన్నమైన భాష, చాలా చమత్కారాలు, పద్యాలు, శ్లోకాలు అవన్నీ. ఇప్పుడు చదువు రానుల భాష నిజానికి ఇరాన్ హోటల్లో పనిచేసే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే పనిచేస్తారు, వాళ్ళ మాతృభాష ఉర్దూ కాదు, వాళ్ళదే. ఇప్పుడు దేశపతి గారు చెప్పింది ఏమంటే, వాడు ఏం కావాలి సార్ అంటే వాడు చెప్పిండట, చాయ్ చే స్పెషల్ పానీ. స్పెషల్ పానీ క్యా హోతా సాబ్, స్పెషల్ నీళ్ళు ఏముంటాయి, బగర్ ఉల్లి డాల్కే, ఏళ్ళు పెట్టకుండా తీసుకొచ్చి పెట్టు. అది ఇరానీ హోటల్ చాలు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుని హాఫ్ కప్ టీ తాగినా కూడా మీరు మీ ఫ్రెండ్ కలిసి వాడు ఏమడిగాడు, మీకు నీళ్ళు ఇస్తాడు, చాయ్ ఇస్తాడు, ఫ్యాన్ వేస్తాడు, మీరు ఎంతసేపు కూర్చుని అడగారు, మీ దేశ రాజకీయాలని మాట్లాడుకోవచ్చు. వాడు మళ్ళీ అడగాడు. చాలా వరకు ఉద్యమాలు విప్లవాలు ఇరానీ హోటల్ అక్కడనే పుట్టినాయి అన్ని. గేలాడ్స్ హోటలు, ఎంబసీ హోటలు, సిటీ లైట్స్ హోటలు, సిటీ లైట్స్ కేఫ్ అక్కడే పుట్టినాయి, ఇరానీ కల్చరు. అయితే బెల్లంకొండ రామదాస్ అనే జర్నలిస్ట్ ఆయన గోరా శాస్త్రి బంధువు. ఆయన గోరా శాస్త్రికి ఆయనకు రోజు సైద్ధాంతిక తగాద ఆంధ్రభూములు ఉండే. ఆయన చెప్పింటే హైదరాబాద్ 4 పీడలు పీడిస్తున్నాయి అనేట. ఆయన కాఫీ దొరికేది కాదు ఎక్కడ పోయినా, ఇరానీ 4 పీడలు ఉన్నాయి. ఏమేమంటే ఒకటేమో చలి, భయంకరమైన చలి హైదరాబాద్లో అప్పట్లో. ఆయన విజయ్ గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుంది. రెండవది ఉర్దూ, తెలుగు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. మూడవది ఇరానీ చాయ్, కాఫీ ఎక్కడ దొరికేది కాదు. 4వది గోరా శాస్త్రి అట. 4 పీడలు చెప్పింది. ఇప్పుడు 4 లేవు హైదరాబాద్లో. చలి లేదు, చలిపోయింది, బిల్డింగ్ చలి ఎంత పోయింది. గడ్డిపేటకా పానీ, గండిపేట పానీ అది వస్తే అది ఎంత తెలివంత వస్తుంది. నిజానికి గండిపేట పానీ చాలా గొప్పదండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిండు దాన్ని. అక్కడ నుంచి 20 కిలోమీటర్లు వచ్చినాక శుద్ధమైన ఇప్పటికీ శుద్ధి నీళ్ళు. గండిపేట నీళ్ళు కొంచెం మంచి కూడా మారింది అంటారు, ఊర్లో మనిషి మారిండు, తెలివైంది. ఊళ్ళల్లో ఉండే ధనవంతులు, భూస్వాములు హైదరాబాద్ కాలంలో హైదరాబాద్కి వచ్చి
ఒక నెల 2 నెలలు ఇప్పుడు సిమ్లాగా పోయినట్టు అప్పుడు ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు పట్నానికి. హైదరాబాద్ ఉంటే అయితే ఇప్పుడు ఏంటంటే అదంతా మారిపోయింది. హైదరాబాద్లో అన్ని భాగ్యనగర్ తోటలు ఉండే, తోటలన్నీ పోయినాయి. ఒక తోటలని ఉందా? భాగ్యనగరే అది మొత్తం. బాగ్ అంటే తోటలు, తోటల నగరం, భాగ్యనగరం కాదు. కానీ జనాల ఒక 50 ఏండ్ల కింద ఉన్న జనాల పదాలు కూడా ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఉన్న ఏరియాలో ఇప్పటికి ఆ లైఫ్ ఉంది కదా, ఏ పదాలు ఉన్నాయి అట్లాంటివి కొంచెం మనం మర్చిపోయినా అనుకున్నవి ఇప్పటికి జనములు ఉన్నాయి, ఏమి ఉన్నాయి? ఇప్పుడు నిత్యవారంలో ఇక్కడ హైదరాబాద్లో మనకు కనిపించే ఎక్కువ ఉర్దూ పదాలే. ఉర్దూ పదాలు ఇప్పుడు ఉర్దూ మిక్స్ తెలుగు, ఉర్దూ అది తెలియకుండానే వాడేస్తుంటారు అన్నమాట. జర్రా అనే పదం అండి చాలా జర జర్రా జర ఉండు ఇప్పుడే వస్తాడు. సిడి తీసుకురా. ఏమంత నాదాని ఉన్నవి సిడి నాస్తా చేసినావా? నాస్తా చేసినావా? నారాజు ఉన్నవేంది? తక్లీఫ్ ఉన్నదా? ఇంత ఏమైనా తక్లీఫ్ ఉంటే చెప్పు. నీకు ఎవడు మదతు చేయలేదా? బీమారు ఉండా? బీమార్ అయినట్టు దవాఖానకు పోవాలి. దవా మీ ఊళ్ళో హమాం ఖాన్ ఉన్నదా? పైఖానా ఏడున్నది? హమాం ఖానా, పైఖానా, తైఖానా, అట్లాగే ఖానా పీనా మజా కూడా ఇది బాగా వ్యవహారం. ఇవి మనకి నిత్యవారంలో ఇప్పటికీ ఓల్డ్ సిటీలో కనిపిస్తున్నాడు. అక్కడ మాటల్లో కూడా సామెతలు అవి ఇవి అన్నీ ఉర్దూ సామెతలు ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. ఇక నిత్య వ్యవహారంలో ఇప్పుడు ఈ మధ్యన 10-20 నుంచి ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి, కానీ ఈ జనరేషన్కి మన జనరేషన్ వాళ్ళకి ఇప్పటికే ఉర్దూ పదాలు ఉపయోగిస్తుంటారు. వాడు ఒట్టి చాల్బాజ్ గాడు, వాడు బద్మాష్ గాడు, వాడు నగరాలు చేస్తున్నాడు, వాడు బట్టేబాజ్ గాడు, వాడు దగులుబాజ్ గాడు, వాడు బద్మాష్, వాడు హరామ్ ఖోర్, వాడు రుష్వత్ ఖోర్, వాడు జిందగీ బర్బాద్ చేసిండు, సూత్ ఖోర్, ఇవన్నీ అవి తెలుగు పదాలు అన్నట్టుగానే ఉపయోగిస్తుంటారు అన్నమాట. కలిసిపోయినట్టు అది ఉర్దూ పదం అన్న కూడా వాళ్ళకి ఆ సోయి ఉండదు జనానికి. మామూలుగా మాట్లాడేటువంటి సందర్భంగా అవతలి వాళ్ళ తెలివి తెలుసుకోవడం కొరకు హైదరాబాద్లోను చుట్టుపక్కల కూడా ఇది వినిపిస్తుందండి. ఇలాంటి పొడుపు కథ. స్తంభాలు, కాళ్ళు, స్తంభాల మీద కుంభాలు, కుంభాల మీద కుడితొట్టి, కుడితొట్టి మీద గవ్వల గురిగి, గవ్వల గురిగి మీద అద్దాలమాలు, అద్దాలమాల మీద గరికపోసలు, గరికపోసల్లో గాడిదలు బొరలాడుతున్నాయి. మొత్తం ఈ మానవ శరీరం ఇది అంతటా, అంటే ఇక్కడ హైదరాబాదు నగరంలోనూ ఉంది, తర్వాత తెలంగాణ అంతటా కూడా ఇలాంటి పొడుపు కథ మనకు కనిపిస్తుంది. అంటే దాంట్లో మనకు చాలా వాళ్ళు ఈ ఆలోచించి చెప్పారు అని. ఒకడు చూస్తాడు, చూసినోడు తెంపడు, తెంపినోడు తినడు. అది ఈ రకంగా చేతులు, కాళ్ళు, కళ్ళు, చూస్తాడు కళ్ళు, కళ్ళు చూస్తాయి, చూసినోడు తెంపడు, తెంపినోడు తినడు, తిన్నోని కొట్టరు, తిననోని కొడతారు, కొట్లు తిన్నోడు ఏడువడు, తిననోడు ఏడుస్తాడు, అంటే కళ్ళు ఏడుస్తాయి. కాబట్టి ఏదైతే అన్యాయంగా పళ్ళు తెంపాడో ఆ తెంపినటువంటి పళ్ళు వాడు తెచ్చాడు, తిన్నదేమో నోరు, తెంపిందేమో చేతులు, చేతులను కొట్టరు, వీపేలు కొట్టిపోతారు, దాంతో వీపేడువదు, కళ్ళు ఏడుస్తాయి. కాబట్టి ఇవి ఈ క్రియాపదాలు ఉన్నాయే. ఇప్పుడు దీంట్లోనే కాదు, మాట్లాడేటటువంటి సందర్భంగా ఈ హైదరాబాదు భాషలో క్రియాపదాలని ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తెలంగాణ అంతటా ఉన్నాయి దాదాపు క్రియాపదాలే. తింటాడు, పంతడు, చూస్తాడు, ఆడతాడు, పాడతాడు, దీర్ఘం ఉండదు చివరిలో. తెలంగాణ పదాలు చాలా వరకు ఉండేటివి హైదరాబాద్లో మామూలుగా ఉన్నాయి. అదేదో చూసుకోండ్రి, ఆడుకోండ్రి, పాడుకోండ్రి, తినుకోండ్రి, ఆడండ్రి. దీర్ఘం పెడితే ఆంధ్ర, దీర్ఘం తీసేస్తే తెలంగాణ. అంటే ఎక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నట్టయితే అక్కడ దీర్ఘం ఎక్కువ వస్తుందంట. నీళ్లు తక్కువ ఉన్నటువంటి చోట అది తడారిపోతుంది కదా నాలిక, అందుకొరకు అని చెప్పేసి గబగబా గబగబా వేగంగా పదాలు అంటారు అనేటటువంటి జోక్గా చెప్తారు. అది కానీ ఇప్పుడు మన అటువైపు ఉన్న తెలుగులో మీరు వచ్చారు, చూశారు అంటే దీంట్లో ఒకటి ఉంది కదా, అట్లాంటిది ఇక్కడ ఎట్లుంది? హైదరాబాద్ ఎట్లా వాడతారు? మీరు వచ్చిండ్రా దీంట్లో ఇప్పుడు వచ్చారు అంటే నీవు కూడా వచ్చినావా నాయన అనేదాన్ని. శాసనాల్లో వచ్చిన వాన్రు అనే శబ్దం ఉంది. వచ్చిన వాన్రు, వచ్చిన వాండు, మళ్ళీ వాండు వరసున్నాయి, వచ్చిన వాడు, తర్వాత అది హ్రస్వమే వచ్చిండు అయింది. అది దాని ప్రకారం శబ్ద నిష్పత్తి ప్రకారం. కానీ వచ్చాడు అనేది కాలేదు. అంటే తెలంగాణలో వాడే ఉపయోగపదేమే ఒక రకంగా సరి అయిన వ్యాకరణం దగ్గరగా వెంకరెడ్డి గారు. అదే మన దీంట్లో ఉంటుంది చూడు, నీవు కూడా వచ్చినావు అన్నదానికి, సరే నువ్వు రాకూడదు ఎందుకు వచ్చినావు వీడికి అన్నదానికి ఉంటుంది.
నీవు కూడా దయచేసినవా ఇట్లా రకరకాలుగా మారింది కదా, వెటకారంగా. బెటకారం ఉంటుంది కదా, అది పట్నంలో ఎట్లుంది అది పట్నం భాషలో? పట్నం భాషలో వెటకారంగా పలకడం కంటే ఆశ్చర్యం అది చూపించడమే. ఎట్లా చెప్పండి? వెటకారం వల్ల అవతలి వాడు హర్ట్ అవుతాడని. పట్నంలో అది అటు చేయరు అయితే. అట్లా చేయరు అది. ఎట్లా చెప్తారు? కొత్త కదా, కొత్త వాళ్ళని అటు చేయరు. అటు చేయరా? హర్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా. అంటే ఎట్లా ఎట్లా చెప్తారు వాడిని? ఇప్పుడు చదువుకున్నాడైతేనో మనకి కపటం తెలుసు, మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాం మరి దాన్ని? వచ్చిండ్రా చూసిండ్రా ఓకే, అనేటటువంటి విధంగా. అంటే అది చూసినారా అనేది నాకు అది రావద్దు. పొల్లుగా మారిపోయి చూసినారా చూసినారా లేదా బిందువు తర్వాత డకారానికి రేపని రావచ్చు. ఓకే శ్రీనివాస్ గారు. అదే అంటే మనకు తెలంగాణ మొత్తం మీద అది హైదరాబాద్ అయినా ఎక్కడైనా కానీ మాట్లాడుతున్నప్పుడు విరివిగా సామెతలు వాడడం అనేది ఎక్కువ. చాలా సూటిగా ఉంటాయి మళ్ళీ సామెతలు కూడా. తొందరపడితే బొందలు పడతావు, తొందరపడకు అని చెప్పిన దానికి నువ్వు తొందరపడితే బొందలు పడతావు అని చెప్పడం. బరీడ్ అన్నట్టు ఇంగ్లీష్ లో కూడా అట్లా బరీడ్, హరీ స్పాయిల్స్ కర్రీ అని కూడా అంటారు కదా. అట్లా తొందరపడితే బొందలు పడతావు. ఎవరన్నా మనం పెద్ద మనుషులను పట్టుకొని ఎట్లున్నవే ఏం సంగతి బాగున్నావు అంటే ఏం బాగుండు బిడ్డ, గుడి కొంగలో బతికేలా తీస్తున్నావు, గుడ్డి కొంగలో బతికేలా తీస్తున్నావు అని అంటారు. ఒంటరిగా ఒక నిస్సహాయంగా ఉన్నాం అనే అర్థంలో వాడుతుంటారు. అట్లే బాగున్నా ఆ పెద్ద మనిషి అని అంటే ఏం బాగుండు బిడ్డ, అడవిలో పొదువుకినట్టు అయింది నా బతుకు. అడవిలో పోతూ ఉంటే చీకటి అయితే పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఎంత కష్టం ఆ జీవితం. దాన్ని ఒక్క మాటలో చెప్తాడు ఆయన, అడవిలో పొదువుకినట్టు అయింది బిడ్డ నా బతుకు అని అంటారు. ఇట్లా మనకు విరివిగా సామెతలు ప్రయోగించడం అనేది మనకు అద్భుతమైన కవితాత్మకమైన భాష. నాకు మా ఇంట్లో మా అమ్మ దగ్గరికి పక్కింటి ఆయన వచ్చి అడిగేది ఏమనంటే ముత్యమంత పసుపు ఉందా, ముత్యమంత అంటే కొంచెం. దానికి మా అమ్మ ఏమన్నది ఏ వాసనకే లేదు, ముత్యం చాలా చిన్నది కదా, అంత పసుపు ఉందా అని ఆమె అడిగితే ఏ వాసనకే లేదు అని చెప్పి. ఇంత ఒక పొయటిక్ కన్వర్జేషన్ ఉండేది మనుషుల మధ్య. మనం దాన్ని ఇప్పుడు పోడగొట్టుకుంటున్నాం. అంటే నాగరికత పేరుతో హైదరాబాద్ భాష కూడా దాంట్లో కూడా ఉంది. హైదరాబాద్లో కూడా ఇదంతా ఉంది. హైదరాబాద్లో లేకుండా ఎట్లా ఉంటుంది? ఇది హైదరాబాద్ తెలంగాణలో భాగమే కదా. ఇంతకుముందు చెప్పినట్టు కొంత ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఇక్కడ ఉండవచ్చు. ఇక్కడ మనకు వీధుల పేర్లు చూస్తే పుత్లి బౌలి, ఇంకేదో మన ఇంకోటి కూడా ఏదో అంటారు కదా సార్, హైదరాబాద్ కా నల్లా 24 గంటా ఖుల్లా అంటారు. హైదరాబాద్ కా నల్లా 24 గంటా ఖుల్లా. ఇట్లా ఇది ఇక్కడ ఈ తెలుగు ఉర్దూ కలిసినటువంటి ఒక అట్లా ఇది కూడా మనకు సామెతలు ఆయన పడతారు. నిజానికి అడ్వర్టైజ్మెంట్లో వచ్చింది కానీ సబ్దర్ద్ కా దవా జిందా దిల్ ఇస్మాత్ రా భయ్, ఆ పని చేసిన మనకు మొత్తం పోతుంది. సబ్దర్ద్ కా దవా జిందా దిల్ ఇస్మాత్ తలడం మల్లడం అయిండు. అంటే మనిషి పూర్తిగా కదిలిపోయినాడని చెప్పడానికి తలడం మల్లడం అయింది. అంత అతలాకుతలం చేసిండు, అతలాకుతలానికి తలడం మల్లడం అయింది. తర్వాత ఎవరైనా ఇద్దరి మధ్యన భేదాభిప్రాయం తెస్తే అమ్మో వీడు పొట్టుకుపెట్టిపోయిండు. ఈ పొట్టుకు అనేటటువంటిది పైనుంచి కింద పడేటటువంటి నీటి చుక్క, కాబట్టి పొట్టుకుపెట్టిపోయిండు అంటే అక్కడ కారుతూనే ఉంటుంది అది. కాబట్టి ఇక ఈ విధంగా చేసిపోయిండు అనేటటువంటి అర్థంలో చాలా మంచి పదం ఒకటి ఏమిటి అని అంటే, ఒకరిని మనం పిలిచేటటువంటి సందర్భంగా బొట్టు పెట్టిపోయారు. ఇంట్లో ఎవరైనా ఉంటే బొట్టు పెట్టిపోతారండి. ఎవరు లేరనుకోండి, అప్పుడు ఆ దర్వాజాకు మీద ఉన్న కడపకు బొట్టు పెట్టిపోతారు. లేదా నువ్వు ఎక్కువ ఆత్మీయుడు అయినప్పుడు నిన్ను బొట్టు పెట్టి పిలువ అన్నావు, నీకు చెప్పాను ప్రత్యేక నువ్వు రావాలి బొట్టు పెట్టి పిలువ అన్న నీకు అనడం కూడా ఉంటుంది. పట్నం మాట ఒకటి స్పెషల్ మాట ఇప్పటికి బతుకున్నది, గుర్తొచ్చేది ఏదైనా ఒక పదం. పట్నం భాష ఏంటంటే ప్రతి మాట గుర్తుపెట్టుకునేది. వాడు చోరు కందిలుగాడు, కందిలు పోతే కందిలు దీపం ఉండాలి సైకిల్కు, అది లేకపోతే పట్టుకుంటారు, వాడిని కనిపించకుండా పోవాలి. ఇంకా గుర్తుండేది ఏంటంటే హైదరాబాద్లో పోలీసులను చూడడానికి కట్మల్గాడు అంటే నల్లి కనిపించకుండా పోయి కుట్టొస్తానట్టు పోలీసులు అట్లా పట్టుకుంటారంట. తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమంలో వచ్చింది కట్మల్. అది మరి కట్మల్ మామ కూడా అంటే తర్వాత కళ్ళద్దాలు చారు కందిలు అట, 4 దీపాలు అన్నట్టు, 2 కళ్ళు పైన 2 అద్దాలు, చారు కందిలు. వాడు చారు కందిలు గాడు, ఇటు చోరు కందిలు గాడు. అది అప్పటికి ఇప్పటికీ బేకూఫ్ గాడు, బేకూఫ్ తెలియలేనాడు అన్నట్టు. అరే వాడు చెంచాగాడు ఏ క్యా బేకూఫ్ అని గాలిబ్ పద్యం, బేకూఫోంకి క్యా కమియా గాలిబ్ ఏక్ డుండో 1000 మిల్తే. తెలివి తక్కువ కొరత ఏముంది బ్రదర్, ఒక్కని కోసం వెతకడం మొదలుపెట్టు 1000 మంది దొరుకుతారు. అట్లా బేకూఫ్ అని చెప్పడానికి ఈ బాడా ఖావ్ అన్నది కూడా తిట్టు కాదు, అది తిట్టు కాదు. అంటే పని చేయకుండా
రెంట్ సీకర్ అని అర్థం. ఇంగ్లీష్లో రెంట్ సీకర్ అంటే వాడు ఏం ప్రొడక్షన్ శ్రమ చేయకుండా తింటున్నవాడు. పెయ్యొంగనవాడు. అది భాడా కాదు, భాడా అంటే రెంటే. మరాఠీలో రెంట్ అని. హిందీలో కూడా రెంటే. బాడా, గర్కా బాడా, గాడి కా బాడా, హిందీలో కూడా అదే అర్థం. హైదరాబాద్ సిటీ అంటే ఒక లవ్ సింబల్. ఆ ప్రేమ సంబంధించిన ఒక పదం, ప్రేమగా పిలుచుకునే పదం ఏదన్నా తలా ఒక్కొక్క పదం చెప్పండి. అరే ప్యారే, చాలా ప్రియుడు, చాలా ఇష్టమైన వాడు అని చెప్పడానికి ప్యారే అని చెప్తుంటారు. ఏ మేరా లంగోటి యార్ రాయ్, లంగోటి యార్ హై. గాడిపోయినాం గీడిపోయినాం కానీ ఈ దోస్తంతా మంచోడు లేడు. గాడ గీడ అనేటటువంటి పదాలు ఇట్లాగా ఉంటాయి. ఇంకా పైసలు ఇస్తాం కానీ వాడు వాపస్ ఇవ్వడు బై. ఈ బై అనేటటువంటిది కొంతమంది బే అంటున్నారు, కానీ కాదు. బై అంటే భాయి, భాయి అనేటటువంటి ప్రేమతో పిలిచేది. అది జర జరుగు బై, జర తిను బై, అరే జర తిను బాయి, జర పక్కకు జరుగు బాయి అనేది. అది చాలా ప్రేమతో పిలిచేదండి. ఆరే మేరా యార్, యార్ మేరా యార్ యార్ అంటే స్త్రీ అయితే, పురుషుడైతే భయ్య, స్త్రీ అయితే సయ్య, ప్రియురాలని. రైట్ సార్, థ్యాంక్ యూ యాదగిరి గారు, లక్ష్మణరావు గారు, వెంకరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. హైదరాబాదు నగరం ఇది దగ్గర దగ్గర 400 సంవత్సరాలు దాటిపోయి 500 సంవత్సరాలు అవుతున్నది. ఈ నగరం ఇన్ని వందల సంవత్సరాలుగా రకరకాల భాషలు వచ్చినాయి, రకరకాల పాలకులు వచ్చినాయి. ఎంతమంది వచ్చినా సరే జనం మాట్లాడుకునే భాష అది సజీవంగా ఉన్నది. మూసినది ఒకప్పుడు స్వచ్ఛంగా ఉన్నది, భాష అట్లే స్వచ్ఛంగా ఉన్నది. మార్పులు వచ్చినాయి, ఈ భాషల మార్పులు వచ్చినా సరే మూసినది సజీవంగా నగరంలో పారుతూనే ఉన్నది. కింద మీద అయినా సరే భాష కూడా ఇప్పటికీ తెలంగాణ తెలుగు భాష ప్రజల నాలుకల మీద సజీవంగా ఉన్నది. తరతరాల చారిత్రక నగరం భాష అంతే. థ్యాంక్ యూ.